నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పెళ్లి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇదొచ్చి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం డెకరేషన్ అనమాట. సో, ఇటువైపు, అటువైపు కటౌట్లు అయితే ఇచ్చేసారు. సేమ్ మన ఇంటి దగ్గర కటౌట్ ఇచ్చారు కదండీ! అదే ఫోటో అనమాట ఇక్కడ వీళ్ళకి. లాస్ట్ వీడియోలో అమ్మాయిని సవారీ ఎక్కించి ఊర్లోకి తీసుకొచ్చారని చెప్పాను కదండీ! సో, దాని కంటిన్యూస్ అనమాట ఈ వీడియో. అంటే మనము అక్కడే అమ్మాయినైతే 6 గంటలకైతే పంపించామనమాట. ఇంకా అమ్మాయి ఊర్లోకి వచ్చేసరికి 7 గంటలు అలాగా. ఇంకా సవారీ ఎక్కించి డీజేలతో వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ 9 అలాగ అయిపోయిందిలెండి. నెక్స్ట్ టైం ఇంకా అమ్మాయినైతే నేరుగా అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు కదా! వేరే వాళ్ళ ఇంట్లో అయితే పెట్టారనమాట. వీళ్ళకి ముహూర్తం వచ్చి తెల్లవారి 4 గంటలకండి. అందుకనే వీళ్ళు రిసెప్షన్ అయితే కొంచెం ఎర్లీగానే పెట్టేసుకున్నారు. అంటే నేను లాస్ట్ వీడియోలో డీజేలతో చూపించాను కదండి, అమ్మాయిని సవారీ నుంచి తీసుకెళ్ళిపోగానే కాసేపటికే రిసెప్షన్ అయితే స్టార్ట్ చేశారనమాట. రిసెప్షన్ వీడియోస్ అయితే నేనేమీ పెద్దగా తీయలేదు. సో, అందుకే అదైతే నేను యాడ్ చేయలేదు. ఆ తర్వాత ఏమో నెక్స్ట్ తెల్లవారి 4 గంటలకు ముహూర్తం అప్పుడు అనమాట ఇది. సో, కరెక్ట్గా ఇది ముహూర్తం అప్పుడు తీసిన వీడియో. నేను కూడా తీయలేదులేండి, మా వారు తీశారనమాట. అసలు తీసినట్టు కూడా తెలియదు నాకు. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే, మనకి మామూలుగానే చుట్టాలు అయితే పెళ్ళికి ఎవరు ఉండరు తెలిసిందే. అందులోకి వచ్చి ఇలా తెల్లవారు 4 కొంచెం కష్టమే కాబట్టి ఇంకా అబ్బాయి వాళ్ళకి అమ్మాయి తరపున దగ్గర వాళ్ళందరూ కూడా ఉన్నారంతే. ఇంకా దూరపు చుట్టాలు అందరూ కూడా నైటే రిసెప్షన్ వరకు ఉండి ఫోటోలు తీసుకుని అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఈ వీడియోలో అయితే మా సైడు పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి, పద్ధతులు ఆచారాలు ఎలా ఉంటాయి అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చండి. ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ పెట్టాను, కొన్ని మాత్రమే మిస్ అయ్యాయి. పెళ్లి హడావిడిలో పడి ఒకరు తీస్తున్నారు అనుకుని ఒకరు తీస్తూ వీడియోస్ అయితే సరిగ్గా తీయలేదనమాట. కానీ చాలా వరకు అయితే కవర్ చేసాము. ఇంకా వీడియో అయితే అలా ఒరిజినల్లో పెట్టేస్తానండి. ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా. మధ్యలో నేను కూడా కొంచెం క్లారిటీ అయితే ఇస్తుంటానండి. ఇంకా వీడియో మొత్తం కూడా ఒకసారి చూసేయండి. గోవిందాయ నమః.
తెల్లవారి ముహూర్తం ఏమో కానీ అసలు ఎంత హడావిడిగా పెళ్లి కూతురు రెడీ చేసామంటే మేమే ఇంటి దగ్గర రెడీ అయ్యి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. అప్పుడే పంతులు గారు అయితే చాలా తొందర పెట్టేశారనమాట. ఇంకా అప్పటికప్పుడు అయితే అమ్మాయికి పాపిడి పిల్ల అన్నీ మర్చిపోయి వెనక నుంచి ఒక్కోటి తీసుకొచ్చి పెట్టాము. కానీ చక్కగా అయితే టైంకి అయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు. గుమ్మడికాయ జోట్లు వేసుకోవాలి. కన్యాదాన సమయ కోష్మార్ద నీళ్ళు వేస్తున్న పిల్లడి చేతులు పెట్టియండి. కన్యాకనక సంబంధం కనకాభరణ దాస్యం బ్రహ్మలోక జిగేష అటిచ్చే కుడి చేతి పక్కన ఓపెన్ చేసేసి చేతులు పెట్ట మొండ ఎప్పుడైనా బరువు అయిపోతాను కదా పెళ్ళి అయిన బరువు అంతా ఇంకా పోయాలి. మీ మేనత్కి ఇచ్చి అటుపక్క ఇచ్చి అరటి పడగల ఏం అరటి పడగల బెల్లపుకొండ కన్యాంకన సంబంధాంకన బ్రహ్మ ఇచ్చకండ సముద్భూతం మధు గుడో విరాజి అస్మాత్ అస్మాత్ సమేత తతస్సామే గొడకండ దానం తుభ్యం సంప్రదాయం గొడుగ అలాగే కన్యాదాన సమయం ఛత్రదానం తుభ్యం సంప్రదాయం అటిచ్చే గొడుగు ఇచ్చేవా జోడు పక్క నుంచి పెట్టామా జోడు పక్కన పెట్టుకోమని జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత కన్యాదానం అయితే ఇస్తారండి. కన్యాదానానికి మేమైతే గుమ్మడికాయ, కొబ్బరి బొండం గెల ఒకటి, అరటికాయ గెల, నెక్స్ట్ వచ్చి గొడుగు ఒకటి, బెల్లపు కుంది ఒకటి అయితే ఇస్తాము. ఇంకా చీర కూడా తీసాము. ఇవన్నీ కూడా అలానే కాళ్ళు కడిగారు కదా ఆ పల్లెము, ఇవన్నీ కూడా మేనత్ కంటే మా పెద్దమ్మకి అయితే వెళ్తాయి అన్నమాట.
సాత్విక కూడా నిద్రలేచి అయితే వచ్చేసింది. మా రేణుకు మాత్రం అసలు మెలకు లేదనమాట. సాత్విక మాత్రం చక్కగా పెళ్ళైనంత వరకు ఉన్నది. తర్వాత ఏమో ఇక్కడ అబ్బాయి తరపున అంటే ఆ అమ్మాయిలకి మేనత్ అవుతారు కదా, సో కన్యాదాన సమయ మంగళ గోత్ర మరియు చక్రవర్తి పెట్టేసారా పెళ్లి కొడుకు కూడా పెట్టండి. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి నాతి చరితవ్య నాతి చరితవ్య మళ్ళీ చెప్పు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య నాతి చరితవ్య కన్యాదాన సమయ రమానాకరణ చందానుకూలత సిద్ధిరస్తు చెప్పే కన్యాదాన సమయే దశదాన ప్రత్యామ్నాయ యథాశక్తి దక్షిణం మనసోత్సాహ పరిమిత హిరణ్యం దుర్విమహం సంప్రదే నమమ కన్యాదానం అందుకున్నాం. దశదాన అంటే భూమి బంగారు వెండి అంటే బలం అవన్నీ బదులుగా ఉద్యానానికి సమయే దశదాన అలానే నేను మొదటి నుంచి మన వీడియోస్లో చూపిస్తున్నాను కదండి, ముహూర్తప్రాటప్పుడు ఇలా వైబయ్యాడు వేసాము. నెక్స్ట్ వచ్చి కాలుగుడి సంబరాలప్పుడు కూడా అలానే తాతగారికి ఆవిడ తీసుకొచ్చినప్పుడు వైబయ్యాడు వేసాం కదా, అలానే పెళ్లిలో కూడా మాకు ఈ వైబయ్యాడు అనేది వేస్తారు. అంటే మెడలోని తెల్లటి చీర లాంటిది కట్టాను చూడండి, సో అదేనమాట వైబయ్యాడు అంటే. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కూడా వేస్తారు. టోపీ తీసి కట్టేస్తే పోయేది కదా, మరి టోపీ మీద కట్టేస్తారు. పెట్టే ముందు మామూలుగా అయితే సినిమాల్లోనే ఒక తాలిబొట్టు కట్టడమే చూపిస్తారు కదండి, కానీ రియల్గా అయితే అలా ఉండదండి. మా పద్ధతి ప్రకారం ఏంటంటే మాకు తాతగారి నుంచి ఒక శతమానం వచ్చిద్దంటే మా అమ్మ వాళ్ళ కన్నూరు నుంచి, అలానే అబ్బాయి తాతగారు వాళ్ళు కూడా ఒక శతమానం అయితే పెడతారండి. ఇంకోటి ప్లస్ వచ్చి అబ్బాయి వాళ్ళు అంటే పెళ్లి కొడుకు వాళ్ళు కూడా, వాళ్ళైతే నార్మల్గా మనము మెడలో పెద్ద శతమానాలు వేస్తారు కదా, అవి అయితే వాళ్ళు తీసుకుంటారు. మిగతా తాతగారులు ఇచ్చినేమో చిన్న రేకుల్లా ఉంటాయి అన్నమాట. ఈ శతమానాలన్నిటికీ కూడా విడివిడిగా దారాలు అయితే గుచ్చి పెడతారు. నెక్స్ట్ వచ్చి ఆ అబ్బాయి వాళ్ళు అమ్మాయి కోసం పట్టీలు మెట్లు తీసుకుంటారు కదండి, ఇవన్నీ కూడా ఒకే చోటు పెట్టి అయితే పూజ చేసి అమ్మాయి అంటే అబ్బాయి మేనత్ వచ్చి అమ్మాయికి అయితే మెట్లు అయితే పట్టీలు మెట్లు అయితే తొడుగుతారు. ఆ వీడియో నేను తీయలేదన్నమాట వీళ్ళు, లేదంటే ఇంకా బాగుంటుంది.
సుబ్బు చల్లమ్మ బండి బంధువురే బాబు బండి బంధువులు ఎలా ఉండదు నెక్స్ట్ నీకు పెళ్లి చేసిద్దా ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అప్పుడు చిన్న గుడిలోకి వెళ్ళి చేసుకుని వస్తాను నేను మీ అందరం తీసుకెళ్ళిపోయా ఏంట్రా గడపెళ్ళి గట్టి చేసుకుని చూడరా పుష్పం తీసుకొచ్చేది 4-5 గంటలు ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి శుభగే త్వంజీవ సరళాం సదం. బావ చిన్నది ఇలా చిన్నది పెట్ట ఇలా పెడితే అందరూ కవర్ అవుతారు ఇక్కడ కూర్చున్నాడు శశిగడు పేట ఒకటి తెచ్చేది మా చెప్పరా శశిగడు మా పేట ఒకటి తెచ్చేది మా ఏ అనే బుర్ర పేట తేవలేట రే కెమెరామ్యాన్ రే రే కుర్చీ అని పట్టుకురమ్మంటావు అక్కడికి కుర్చీ లాగమన్నా లేదా పైన మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి శుభగే త్వంజీవ సరళాం సదం. మాంగళ్యదాన ముహూర్తస్థ మాంగళ్యధారణ అయిపోయిన తర్వాత దండలు మార్చుకోవటము నాకు అంటే వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, సో ఒకదానికొకటి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి అనమాట. ఇంకా దేని తర్వాత ఏంటనేది చాలా జాగ్రత్తగా చూసి మొత్తం చేశాను. కాకపోతే మేనత్త పట్టీలు మెట్లయి పెట్టడము, నెక్స్ట్ వచ్చి కాళ్ళు తొక్కడం, ఇవి మాత్రమే మిస్ అయిపోయి అవి ఇంకా భలే సరదాగా జరిగాయి అనమాట. కానీ అవి వీడియోస్ ఎవరిది కూడా తీయలేదు. నేనేమో ఇంకా మా వారు మా అన్నయ్య వీడియోస్ తీస్తానని నేనేమో గుట్టుగా నిలబడి ఉన్నాను అనమాట. వీళ్ళేమో తీయలేదు. సీతారాముల
పిల్ల కూడా అది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చి తలంబ్రాలు పోసుకోవటం అండి. ఈ తలంబ్రాలు పోసుకునేది మాత్రము నిజంగా చాలా సరదాగా ఉందన్నమాట. ఫుల్ ఫన్. ఇక్కడే తలంబ్రాల కింద పోసుకునే బియ్యం వచ్చి నేను తాతగారు కావిడ వీడియో పెట్టాను కదండి, అందులోని ఇలా గిన్నెకి సపరేట్గా బియ్యం తీసి వేరే వాళ్ళ ఇంట్లో పెడతారు తలంబ్రాలకి అని చెప్పాను కదా, ఆ బియ్యం అనమాట. ఒక గిన్నె వచ్చి అమ్మాయి తాతగారు కావిడ అయితే, ఇంకో గిన్నె వచ్చి అబ్బాయి తాతగారు కావిడ అనమాట. ఇప్పుడు అవేమో తలంబ్రాల బియ్యం కింద అయితే పోసుకుంటారు. ఇది ఖాళీ ఉన్నట్టుందిరా. ప్రజామే కామ సమృద్ధిత ఏమో దానికి ఏ పక్క ముందుకే పడతాయి, ముందుకు తలదించే అదే అలా దించితే పడతాయి. అది పిడిగిడి అన్నట్టు లేవండి మరి. గట్టిగా ఉండు సాగర్, ఎక్కడ మరి గ్లూజ్ ఇవ్వాల, గట్టిగా ఉండు సాగర్. సాగర్
మరి మనమే కొనుక్కు రావాలి. ఇదేమో బావమరిది బావకి చెప్పులు తొడగడం అండి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక చెప్పేసి ఇంకో చెప్పు వేయకుండా డబ్బులు అయితే మా అన్నయ్య అడుగుతున్నాడు. తను అడిగినంత ఇచ్చే వరకు ఇంకో చెప్పు అయితే వేయనంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే చెప్పులు తొడిగి మెడలో చైన్ వేసి గొడుగు పడతారు బావకి బావమరిది. దానికి ఇంకా బావమరిదికి డబ్బులు అయితే ఇంకా ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే, కానీ మా అన్నయ్య కొంచెం కాంప్రమైజ్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చి అమ్మాయికి అబ్బాయికి ముందరైతే ఇలా గిన్నెలు అయితే పెడతారు. ఇక్కడేమో చదివింపులు అనమాట. ఇది మామూలుగా మనకి భోజనాల దగ్గర చదివింపులే తెలుసు కదండి, కానీ మా పద్ధతిలో పెళ్లి చేసుకునే వాళ్ళకైతే ఇవి తెలిసే ఉంటాయి. అమ్మాయికి అబ్బాయికి ఇలా ముందర గిన్నెలు పెట్టి ఇక్కడైతే చదివింపులు ఉంటాయి అన్నమాట. అమ్మాయి తరపు వాళ్ళ అమ్మాయికి అబ్బాయి తరపు వాళ్ళ అబ్బాయికి ఆ గిన్నెలు అయితే వేసి చదివిస్తారు. ఎవరైనా వస్తువులు కొన్నా లేదంటే అదే బంగారం కానీ ఎక్కువ అమౌంట్ అలా ఎంతో కొంత రిలేటివ్స్ కానీ అలా ఎవరైనా గిన్నెలో చదివించుకుంటే అదొక పేరు అనమాట. నేను చెల్లి కోసం చెవులు తీసుకున్నాను కదా, అవి కూడా ఇక్కడే గిన్నెలోనే చదివించానండి. అబ్బాయికి ఏమో అమౌంట్ చదివించేసాము, ఇంకా అమ్మాయికి మాత్రం చెవులు అండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఉంగరాలు బిందులో వేసి ఆడిస్తారు కదా, ఇదనమాట. ఇక్కడ మాత్రం మహాలక్ష్మి అయితే అస్సలు తగ్గేదే లేదన్నట్టుంది. అలానే అబ్బాయి కూడా ఇద్దరికిద్దరు సమానంగా వచ్చారనమాట. అలా సమానంగా వస్తే చాలా మంచిదంట. పరుపులన్నీ ఎత్తిసారా కనబడిపోద్ది దొంగారు చెప్తారు నీకు పెద్ద ప్రైజ్ మనీ చెత్తము అంటుకోండి. అదిగా అలాగా ఎయ్యకన్నా ఏదోనని చెప్తాను. మహా సాధించావు ఒకళ్ళొక లాగుతున్నారు. ఇద్దరికి దొరికినవి వేసారు అసలు వేసారా అని నాకు పెట్టు వీడియో. నెక్స్ట్ అరుంధతి నక్షత్రం అండి. ఇదేమో మాకు తెల్లవారుజామున కదా, అంటే కొంచెం చీకటిగానే ఉంది అప్పటికి.
లైట్గా ఇంకా అప్పుడే తెల్లారుతుందనమాట. సగం ఈ అరుంధతి నక్షత్రం చూపించడానికి కొంచెం బిందుల రింగులు తీసి అదే ఉంగరాలు తీసేదైతే కొంచెం త్వరగా కానించేశారు. లేదంటే ఇంకా కొంచెం లేట్ అయ్యేది. అంటే తెల్లవారిన తర్వాత మళ్ళీ చుక్కలు కనిపించవు కదా, అందుకు ఇంకా పంతులు గారు ఏమో ఇక్కడ దాని గురించి చెప్తున్నారు. బట్ కాకపోతే వెనకాల ఎవరో సాంగ్స్ పెట్టారనమాట, అందుకనే నేను మ్యూట్లో పెట్టేసాను. కాపీరైట్ పడుతుంది అరుంధతి నక్షత్రం చూపించడం అయిపోయిన తర్వాత అప్పగింతలు అయితే ఉంటాయి. అప్పగింతలు అంటే మా సైడ్ ఏంటంటే పాలల్లోనే అమ్మాయి చేతిని ముంచి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అంటే మా పెద్దమ్మ పెదనాన్న అబ్బాయికి అబ్బాయి తల్లిదండ్రులకి అయితే 3 సార్లు అలా రాసి అప్పచెప్తారనమాట. దీన్ని అప్పగింతలు అంటారు. दत्ता स्नेहेन पालिताम अष्टवर्षात् भवेत् कन्या पुत्रवत् पालितामि अष्टवर्षात् भवेत् कन्या पुत्रवत् पालितामि మా పాప నేను కోన్ పెట్టుకుంది, మేము పెట్టుకోలేకపోయాం. మా పాప కోన్ పెట్టుకుంది, మేము పెట్టుకోలేకపోయాం. శంకరను కనిపించుతారు ఎవరు వాళ్ళు తీసుకున్నారులేండి. శంకర బోడి కట్ట మేలకట్టు చాకనే మంగళే అన్ని కలిపి 15,000 ఇవ్వండి. 7,500 ఇస్తారు. ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తారు. చాకలుంటే ఇచ్చుకుంటారు, పెట్టుకోండి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోనేమో మనకి ఇక్కడ పెళ్ళిలోని మొదటి నుంచి కంకణాలు కడతారు కదా అమ్మాయికి అబ్బాయికి, అదే మూతబ్రాటప్పుడు నెక్స్ట్ కూటు కంకణం అప్పుడు అలానే ఇప్పుడు పెళ్ళిలో కూడా మళ్ళీ కడతారనమాట. ఇవన్నీ కంకణాలన్నీ కూడా లాస్ట్లో అయితే అందరికీ ఇప్పేస్తారు. అలానే అమ్మాయితో అయితే అందరికీ ముందుగానే తాంబూలం అయితే పేరెంట్ వాళ్ళకైతే ఇప్పించేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ తెల్లారిపోయింది. ఇంకా నేరుగా సవారీ ఎక్కించి ఊరంతా తిప్పేయటమే, ఇంకెక్కడ ఆలస్యం అయితే లేదు. మొత్తం అంటే ఒక్కదాని తర్వాత ఒకటి అలాగా లైన్గా వచ్చేసింది అనమాట. మామూలుగా అయితే మ్యారేజ్ నైట్ అలా అయినప్పుడు అయితే కొంచెం ఒక నిద్ర అయిపోయి తెల్లవారి నుంచి ఇంకా చక్కగా సవారీ తిప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎలాగో తెల్లారిపోయింది కాబట్టి ఇంకా పనిలో పనిగా సవారీ ఎక్కించి ఊరంతా కూడా తిప్పుతారు. ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ అయితే చూపిస్తానండి. అలానే అంటే సవారీ ఎలా ఉండిద్ది ఊరేగింపు మన నైట్ సరిగ్గా చూపించలేదు కదా, సో డేలో అనమాట. సో మంచిగా చూపిస్తానండి ఈ వీడియోలో. ఇదంతా అయిపోయిన తర్వాత రిసెప్షన్కి అయితే మేము నైట్ ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేదనమాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతోటి. అందుకని ఇంకా అందరం కలిసి పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతో అయితే అలా ఫొటోస్ వీడియోస్ అయితే కొన్ని తీసుకున్నాము. అంటే రిసెప్షన్కి అప్పుడే సారీ దించడం కానీ అంతా కొంచెం హడావిడి అయిపోయిందనమాట. అందుకని ఇంకా ఫొటోస్ అయితే తీసుకోవడం అయితే కుదరలేదు. అందుకని ఇప్పుడు మంచిగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ శారీ నాకు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. చూడగానే నచ్చిందనమాట. పైగా నా దగ్గర ఇలాంటి శారీస్ అయితే ఒక్కటి కూడా లేవు. సో అందుకే ఇది పట్టు మరీ తీసుకున్నాను. నిజంగా నాకైతే బాగా నచ్చింది. రెడీ అవడం అంటే సింపుల్గానే రెడీ అయిపోయాను. నందు సిస్టర్ పంపించిన జ్యువెలరీ అయితే ఇంకా మహాలక్ష్మికి మా అక్కయ్య వాళ్ళు అయితే పెట్టేసుకున్నారు. పైగా నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి హెవీ జ్యువెలరీ వేసినా సరే ఏదోలా ఉంటుందని నేనైతే వేసుకోను అనమాట. అందుకని ఎక్కువగా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాను. మహాలక్ష్మి శారీ అయితే అందరూ కూడా 10,000 పైనే అనుకుంటున్నారు, కానీ ఆ శారీ అయితే 5,000 లోపే. కానీ చూడటానికి మాత్రం అంత బాగుంది. సింపుల్గా అన్నీ బాగా కుదిరిపోయాయి అంతే. పెళ్ళి కూడా చాలా అంటే చాలా చక్కగా జరిగింది. మా అమ్మ ఎప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు ఫోన్ చేసినప్పుడల్లా అనిద్ది అనమాట, మహాలక్ష్మి కూడా 2 అక్షంతలు పడిపోతే నాకు ఇంకే బెంగ ఉండదని. ఇప్పుడు అది కూడా బెంగ అయితే తీరిపోయింది. మహాలక్ష్మి కూడా మంచిగా అయితే పెళ్ళి అయితే చేసి అది కూడా అయిన వాళ్ళు రావడం వల్ల కొంచెం ధైర్యము. ఇంకా బయట అయితే ఎలాంటి వాళ్ళు ఏంటనేది ఉండిద్ది, కానీ అయిన వాళ్ళు కాబట్టి మా అమ్మ మాత్రం అసలు ఏడ్చేస్తుంది. సో ఫైనల్గా అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. మొత్తానికి మంచిగా అయితే పెళ్ళి అయిపోయింది. మా చెల్లి లైఫ్ మంచిగా ఉండాలని మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. సో మా పద్ధతులు మీకు ఎలా అనిపించాయో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.